నమస్తే. నేను మీ మధు. వైఎస్ఆర్ తీరు రోజు రోజుకు ఒక విధంగానే మారిపోతుందని చెప్పొచ్చు. ఎందుకంటే క్రెడిట్ కోసమో, లేకపోతే ప్రజలు మార్కులు కొట్టడానికో, లేదంటే నెక్స్ట్ ఎలక్షన్స్ కి తామే ముందుండడానికో తెలియదు. ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా కల్పించి చెప్పడం వాళ్ళకి అలవాటైపోతుంది. మొదటి వరకు పీపీపీ విధానం మీద కోటి సంతకాల సేకరణ చేసినటువంటి వైసీపీ తర్వాత భోగాపురం ఎయిర్పోర్ట్ మీద పడింది. మళ్ళీ ఇప్పుడు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అంటూ ఇంకొక కొత్త కార్యక్రమాన్ని చేపట్టడం స్టార్ట్ అయింది. అయితే ఈ కార్యక్రమం ద్వారా అయినా సరే ప్రజల వారికి మద్దతు వస్తుందా, లేకపోతే ఇది కూడా పీపీపీ విధానం లాగానే తుస్తుంటుందా అనే విషయాన్ని ఈ రోజు మనం తెలుసుకుందాం. అసలు వైసీపీ తీరు ఎలా నడుస్తుంది అనే విషయాల గురించి ఈ రోజు మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. వారిని మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే సార్, రోజు రోజుకి వైసీపీ వారి తీరులో అయితే చూసుకుంటే ఎక్కువగా చేంజ్ కనిపిస్తుంది. వాళ్ళకి ఏం చేయాలో తెలియక టీడీపీ వాళ్ళు చేసినటువంటి ప్రతిదాన్ని, కూటమి ప్రభుత్వం చేసినటువంటి ప్రతిదాన్ని కూడా వాళ్ళ అకౌంట్ లోకి వేసుకుందామని చూస్తున్నారు. ఏం చేసినా సరే అది తప్పు పడుతున్నారు. మరి ఇప్పుడు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ మీద కూడా వారికి కన్ను పడినట్టే ఉంది. సో దీని గురించి రకరకాలుగా ప్రచారం చేస్తున్నారు వాళ్ళు, చాకు దొరికింది అన్నట్టు. మరి దీన్ని ఎలా తీసుకోవాలంటారు? మీరే ఎప్పుడే చెప్పారు ఏంటి, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అది తుస్ అంది, లేదు ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ ఇది తుస్ అంది. ఇప్పుడు ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ 3 తుస్సుల అంటే ఈ తుస్సు పార్టీ మనకి ఎక్కడ దొరికిందో నాకైతే అర్థం కావట్లేదు. అంటే ఇప్పుడు ఇవన్నీ పెద్ద పెద్ద మంచి బాంబులు, ఏది హైడ్రోజన్ బాంబు, లక్ష్మీ బాంబులు బెల్లెట్ పేలుతాయి అనుకుంటే తుస్ అంటున్నాయి. ఎందుకంటే అతను తీసుకునే సబ్జెక్ట్ లో ఏదన్నా ఒక బలం ఉంటే ఆ బలమైనటువంటి ఆ అంశాన్ని ఆధారంగా తీసుకుని ప్రజల్లోకి వెళ్ళి ప్రజల్ని అక్కడ మరి అపోహలు సృష్టించటమా, లేదు నిజాన్ని తెలియజెప్పటమా, ప్రజాదరణ పొందాలి. ఒక్కటి మైలేజ్ రాలేదంటే ఇన్ని అంశాలు ఇతను టేకప్ చేసిన ఒక 4-5 ఆందోళనలు కూడా అప్పట్లో చేశాడు. ఏది ఫీజు పోరు అన్నాడు, అది కాస్త అసలు ఫీజు రీయింబర్స్మెంట్ బాకీలు ఇతనే పెట్టాడు. లేదు రైతు దీక్ష అన్నాడు, ఆ జీవోలన్నీ జారీ చేసింది అతనే. ఏది మిర్చి రైతుకి 12,000 ఇవ్వాల్సింది 6,000 ఇవ్వమని అతను ఆ రోజు. అంటే ప్రతిదీ బూమ్రాంగ్ అయింది. అసలు ఈ పార్టీకే బూమ్రాంగ్ పార్టీ అని పెట్టుకుంటే పోలా, ఇప్పుడు మిస్ ఫైర్ పార్టీ అని పేరు మార్చేసేయండి. ఇప్పుడు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ రేవంత్ రెడ్డి ఏమన్నాడు తెలంగాణ అసెంబ్లీలో, అక్కడేదో కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబుని మళ్ళా బూచిగా చూపించి ఆయన పార్టీ బతికించుకోవడానికి ఆయన ఏదో మాట్లాడితే ఇతను ఉలిక్కిపడి రేవంత్ రెడ్డి నేనే చంద్రబాబుకి చెప్పి రాయలసీమ లిఫ్ట్ ఆపేశాను అని అసెంబ్లీలో చెప్పాడు. అంటే వాళ్ళ రాజకీయం అక్కడ తెలంగాణలో వాళ్ళ మనుగడ కోసం బీఆర్ఎస్ కాంగ్రెస్ ఏదో పిచ్చి మాటలు మాట్లాడితే దాన్ని అడ్డం పెట్టుకుని ఇప్పుడు వాళ్ళు ఇక్కడ ఒక పెద్ద ఉద్యమం, రాయలసీమ నీటి హక్కుల సాధన సమితి, పురుషోత్తం రెడ్డి, దశరథరామరెడ్డి, ఈ ముసుగులన్నీ బయటకు తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి వెనకాల పెద్ద తోలుబొమ్మలాట, విద్వేషాలు రెచ్చగొట్టడం. రాయలసీమ ప్రజల్లో ఎందుకు అంత భావోద్వేగాలు పెంచుతూ ఆ ప్రయత్నం చేస్తున్నారు? నిజంగా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఏంటి అసలు? అది లిఫ్టేనా? అది ఒక స్కామ్. అది లిఫ్ట్ ఇరిగేషన్ పేరుతో కూడా స్కామ్ చేశాడు జగన్మోహన్ రెడ్డి. స్కీముల పేరుతో స్కాములే కాదు, లిఫ్టుల పేరుతో కూడా స్కాములే అన్నమాట. అక్కడ ఏం చేశాడంటే 3,373 కోట్లతో నేను సీమ లిఫ్ట్ ఇరిగేషన్ అన్నాడు. ఇప్పుడు 2020 మే 5న దానికి ఆయన ప్రభుత్వం ఆమోదం అన్నారు. ఇతను ఎవరో ఈ తెలంగాణ అతను శ్రీనివాస్ అనేవాడు కోర్టుకు వెళ్ళాడు. కోర్టుకు వెళ్ళేసరికి కేంద్రం కన్నెర చేసింది. అక్టోబర్ 27న అది ఆపేయమని ఆదేశాలు ఇచ్చింది. అంటే మే 5న నువ్వు ఆమోదం చెప్పావు, అక్టోబర్ 22న వాళ్ళు ఆపేయమన్నారు. ఎంత? ఈ 4 నెలలు. ఈ 4-5 నెలల్లో కట్టేసావా? 3,373 కోట్లు ఖర్చు పెట్టావా? దానికి ఏం చేశాడంటే స్కామ్ అని ఎందుకు అంటున్నానంటే ఒక 900 కోట్లు అప్పు తెచ్చాడు. అంటే పనులు ఆపేసిన తర్వాత, పనులు ఆపేశాము అని సిఎస్ ఒక అఫిడవిట్ పంపాడు కేంద్రానికి. సిఎస్ పనులు ఆపేశాము అని అఫిడవిట్ పంపిన తర్వాత మళ్ళా ఆ ప్రాజెక్టు పేరుతో నువ్వెలా అప్పు తెస్తావు?
900 కోట్లు అప్పు తెచ్చి ఏం చేశాడో తెలుసా? ఎక్కడ అప్పు తెచ్చినా ఆ డబ్బు ఎందులో వేయాలి? స్టేట్ ట్రెజరీలో పడాలి. కానీ గమ్మత్తుగా ఇది స్టేట్ ట్రెజరీలో పడకుండా 700 కోట్లు ఎందులో పడ్డాయి? కాంట్రాక్టర్ అకౌంట్లో పడ్డాయి. అంటే ఒక సంస్థ దగ్గర అప్పు తెచ్చిన డబ్బులు, గవర్నమెంట్ తెచ్చింది అప్పు, కాంట్రాక్టర్ తెచ్చాడా? ఆ అప్పు కాంట్రాక్టర్ తెచ్చుకుంటే ఎస్బీఐ నుంచో లేకపోతే వేరే బ్యాంక్, సిండికేట్ బ్యాంక్ నుంచో ఆయన అకౌంట్ లో పడతాయి. గవర్నమెంట్ అప్పు తేయడం ఏంటి? కాంట్రాక్టర్ ఖాతాలో 700 కోట్లు పట్టడం ఏంటి? స్కామ్ కాదా? స్పష్టంగా ఒకవైపు తెలుస్తుంది. ఏమో పనులు ఆపేశాం, ఈ ప్రాజెక్ట్ పనులు ఆపేశామనేమో అఫిడవిట్ ఇస్తావా? అఫిడవిట్ అంటే ఏంటి? అది కోర్టుకి నువ్వు ఇచ్చినటువంటి ఒక ఒక ప్రమాణం. ఆ ప్రమాణాన్ని ఉల్లంఘించి మళ్ళీ అప్పు తెచ్చావు. ఆ 700 కోట్లు ఏమయ్యాయి? కట్టావా? ఆ కాంట్రాక్టరు ఇప్పుడు 100 కోట్లతోనో ఏమో కొద్దిగా పరికరాలు కొన్నారు. ఏంటి? ఆ ఎలక్ట్రిక్ సంబంధించిన మోటార్లు, గీటర్లు 100 కోట్లు. 600 కోట్లు పంచుకున్నారా? నేను అంటోంది అదే, అది లిఫ్ట్ కాదు, అది ఒక స్కామ్ అంటోంది. అదే ముందు ఈ స్కామ్ మీద చంద్రబాబు ప్రభుత్వం విచారణ చేయాలి. ఎందుకని ఏడాదిన్నర అయినా కూడా ఈ స్కామ్ గురించి ఎందుకు పట్టించుకోలేదు? ఎందుకంటే ఈ స్కామ్ బయట పెట్టిందే పయ్యావుల కేశవ్. ఇప్పుడు ఆయన ఆర్థిక మంత్రిగా ఉన్నాడు. ఆ రోజు నువ్వు బయట పెట్టిన స్కాములు మరి ఈ రోజు నువ్వు అధికారంలో ఉన్నప్పుడు నువ్వు విచారణ చేయించాలి కదా, విచారణ చేయించమని అడగాలి కదా. ఆ రాయలసీమ లిఫ్ట్ ని పెట్టి ఇవాళ కూడా ఈ శైలజానాథ్, బివి మోహన్ రెడ్డి, ఈ కర్నూలు బ్యాచ్ మొత్తం ఈ వైసీపీ నాయకులంతా ప్రెస్ మీట్లు పెడుతున్నారు. అంటే ఏంటి? రెచ్చగొట్టడం, సీమ ప్రజల్ని ఏదో రకంగా మళ్ళా వైసీపీని గెలిపించడం కోసం, మళ్ళీ ఆకర్షించడం కోసం రేవంత్ రెడ్డి మాటలు అడ్డం పెట్టుకుని తెలంగాణకి చీకటి ఒప్పందం చేసుకున్నాడు, ఓటుకు నోటు కేసు అంటారు, ఏదేదో చెప్తారు. కానీ సార్ వైసీపీ వాళ్ళు కొన్ని క్వశ్చన్స్ రైజ్ చేస్తున్నారు. ఏంటంటే వీళ్ళిద్దరి గురు శిష్యుల బంధము, శిష్యుల కోసము చంద్రబాబు కావాలని లిఫ్ట్ ఇరిగేషన్ ని అసలు పట్టించుకోలేదని చెప్పేసి కొన్ని చెప్తున్నారు. మరి ఇదేంతవరకు అంత ధైర్యం ఉంది కాబట్టే అంత నిండు సభలో రేవంత్ రెడ్డి ఆ ప్రసంగం చేయగలిగాడు. లేకపోతే ఈ లైన్ ఎందుకు తీసుకొస్తారు రేవంత్ రెడ్డి? వాళ్ళిద్దరి మధ్య అంత చనువు ఉంది, అది నిజమైంది కాబట్టి వాళ్ళు అక్కడ ప్రస్తావించారని చెప్పేసి అంటున్నారు వైసీపీ వాళ్ళు. మరి ఇందులో నిజం ఎంత ఉందంటారు? నిజంగానే గురు శిష్యుల బంధం కోసం ఇన్నాళ్ళు నెగ్లెక్ట్ చేశారంటారు చంద్రబాబు నాయుడు? మంచి పాయింట్ ఎత్తావు. బహుశా నీలో జగన్మోహన్ రెడ్డి ప్రవేశించి ప్రశ్న అడుగుంటాడు. అంటే ఇప్పుడు గురు శిష్యుల బంధం వద్దాం. ఏది గురు శిష్యుల బంధం? రేవంత్ రెడ్డి వచ్చి నల్లమల సాగర్ కి కొబ్బరికాయ కొడితే అది గురు శిష్యుల బంధం. నువ్వు వెళ్ళి కొబ్బరికాయ కొట్టావు కాళేశ్వరానికి. జగన్మోహన్ రెడ్డి వెళ్ళి కాళేశ్వరంకి కొబ్బరికాయ కొట్టాడమ్మా. అంటే కాళేశ్వరం కొబ్బరికాయ, అంటే కొబ్బరికాయ పగిలిందో లేదో మనకు తెలియదు కానీ కొట్టాడు. కానీ కాళేశ్వరం పగిలిపోయింది. ఏది? ఆ పిల్లర్లు కాస్త బెసిగిపోయాయి. ఇప్పుడు అది పెద్ద స్కామ్ అన్నారు, దానికి విచారణ జరుగుతుంది. అది కదా గురు శిష్యుల బంధం. ఏది? ఆయన కేసీఆర్ పిలిచాడు, నువ్వు అక్కడికి వెళ్ళావు, కొబ్బరికాయ కొట్టావు, దాన్ని అంటారు గురు శిష్యుల బంధం అంటారు. లేదు వాళ్ళ ఇంటికి వెళ్ళి భోజనం చేయడం, లేదు ఆయన వచ్చి వీళ్ళింట్లో భోజనం చేయడం. కేసీఆర్ వచ్చాడా లేదా? రోజా ఇంటికి వచ్చి రోజా బ్రహ్మాండంగా మరి ఏదేదో పెట్టింది, ఏంటో రొయ్యలు లేకపోతే పీతలు ఇలాంటివన్నీ కూడా చేసి పెట్టింది. చేయటం తప్పుగా. ఆయన ముఖ్యమంత్రిగా వచ్చాడు, నువ్వు మరి ఆయన్ని ఆదరించావు, సరే నీకు అక్కడ బిల్డింగ్స్ ఉంటాయి తెలంగాణలో, నువ్వు సినిమా యాక్టర్వి, మరి మంత్రి గారు లేకపోతే ఎమ్మెల్యే గాను ఉన్నావు, భోజనం పెట్టావు. ఆ రోజు కేసీఆర్ ఏమన్నాడు? భేషజాలు లేవు, బేసిన్ లేవు, రాయలసీమకి నీళ్లు ఇవ్వాలి. అబ్బో, ఆయన మ్యాగ్నానిమిటీని నువ్వు పొగిడావు. కేసీఆర్ మ్యాగ్నానిమిటీ అనే పదం వాడాడు. వాడేవా లేదా? అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ ను పొగుడుతాడు. ఆయన ఉదారంగా మరి ఆయన భూభాగంలో నీళ్లు నడుపుకోవటానికి అనుమతి ఇచ్చాడు. ఏం పొగిడాడు? గురు శిష్యులు అంటే వాళ్ళు, వీళ్ళు కాదు. గురు శిష్య బంధం అంటే ఇప్పుడు మనం సీమ గురించి మాట్లాడుకుంటున్నాం, అది ఇంకో సబ్జెక్ట్. సీమ ద్రోహి ఎవరు?
ఇవాళ పురుషోత్తమ రెడ్డి లేకపోతే దశరథ రామరెడ్డి వాళ్ళ యొక్క ముసుగులు లేదు, ఈ శైలజానాథ్ మొత్తం రాయలసీమ అంతా ప్రెస్ మీట్లు పెట్టారు కదా. బివి మోహన్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి ఎంత ఖర్చు పెట్టాడు 5 ఏళ్లలో సీమ ప్రాజెక్టుల పైన? చంద్రబాబు ఎంత ఖర్చు పెట్టాడు? 2014-19 మధ్య చంద్రబాబు ఆయన ప్రభుత్వం 12,000 కోట్లు ఖర్చు పెట్టింది ఒక్క సీమ ప్రాజెక్టులపై. జగన్ 5 ఏళ్లలో 2,000 కోట్ల, అంటే 12,000 కోట్లు సీమ ప్రాజెక్టులపై ఖర్చు పెట్టినాడు సీమ ద్రోహ. 2,000 కోట్లే ఖర్చు పెట్టినాడు సీమ ఉద్ధార కూడా. సీమ ప్రజలు ఆలోచించారా? వాళ్ళంత తెలివి తక్కువ వాళ్ళ? ఇప్పుడు ఈ ఏడాదిన్నరలో సీమ ప్రాజెక్టులపై ఎంత ఖర్చు పెట్టారమ్మా? ఇప్పుడు ఈ నిమ్మల రామానాయుడు మంత్రి అయిన తర్వాత, ఇప్పుడు ఈ చంద్రబాబు 4.0లో ఈ 18 నెలల్లో సీమ ప్రాజెక్టుల పైన 6,000 కోట్లు ఖర్చు పెట్టారు. అంటే జగన్ 5 ఏళ్లలో ఖర్చు పెట్టిన దానికన్నా 3 రెట్లు ఎక్కువ ఖర్చు పెట్టారు. 1.5 ఇయర్లో, ఏడాదిన్నరలో. ఇంకా 3.5 ఏళ్ళు, ఇంకా 3.5 ఏళ్లలో ఇంకెంత ఖర్చు పెడతారు? అంటే ఎవరు సీమ ద్రోహి? 102 ప్రాజెక్టులు ప్రీ క్లోజర్ ఇచ్చి పారేశారు. ఆపేమన్నాడు జగన్మోహన్ రెడ్డి. రాయలసీమలో 102 ప్రాజెక్టులు ప్రీ క్లోజర్ చేస్తే ఆ రోజు ఈ పురుషోత్తం రెడ్డి ఎక్కడున్నాడు? ఆ రోజు ఈ దశరథ రామరెడ్డి ఎందుకని మరి ఇప్పుడు ఈ ప్రెస్ మీట్లు పెట్టలేదు? ఏదో రేవంత్ రెడ్డి కాలక్షేపానికి 2 మాటలు మాట్లాడితే దాన్ని అడ్డం పెట్టుకుని నేను ఆపేయించాను అని ఆయన అంటాడు. ఎవరు ఆయన ఎవరు ఆపేయించడానికి, ఈయనెవరు ఆపడానికి? కేంద్రం ఆపేయించింది. ఎప్పుడు ఆపేయించింది కేంద్రం? జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు 2020 అక్టోబర్ 26న ఆపేయమంది, ఆపేశారు. ఇది రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్టోరీ. దీన్ని వదిలేసి ఏదో రకంగా రెచ్చగొట్టాలా? మీరు అన్నారు కదా, ఏంటి ఏమన్నారు? తుస్స మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ తుస్, భోగాపురం ఎయిర్పోర్ట్ తుస్, ఇప్పుడు ఇది తుస్ తుస్ తుస్. లిఫ్ట్ ఇరిగేషన్ మళ్ళీ తిరిగి ప్రారంభిస్తారంటారా? నువ్వు ఆ క్వశ్చన్ కాదు అడగాల్సింది. నువ్వే క్వశ్చన్ అడగాలంటే మరి నల్లమల్ల సాగర్కి రేవంత్ రెడ్డి వచ్చి కొబ్బరికాయ కొడతాడా అని అడగాలి. ఇప్పుడు ఆ రోజు కాళేశ్వరానికి జగన్మోహన్ రెడ్డి కొబ్బరికాయ కొట్టారు కదండి. మరి మరి లెవెల్ చేసుకోవాలి కదా. మరి ఇప్పుడు తెలంగాణ సీఎం కూడా వచ్చి ఈ నల్లమల సాగర్ లేకపోతే బనకచెర్లు దాని కనుక కొబ్బరికాయ కొడితే లెవెల్ అయిపోతుంది. ఏదేమైనా కానీ ప్రభుత్వం చేపడుతున్న ప్రతి పథకాలను కూడా జగన్మోహన్ రెడ్డి తనకు ఫేవర్ గా దాన్ని అంతా కూడా రాంగ్ అని చెప్పే ప్రయత్నంలో తన స్కామ్లను తానే బయట పెట్టుకుంటున్నట్టయితే కొన్ని వార్తలు వస్తున్నాయి. మరి వెయిట్ చేసి చూద్దాం ఈ లిఫ్ట్ ఇరిగేషన్ కూడా ఆయనకి ఎంత ప్రమాదాన్ని తెచ్చి పెడుతుందో, లేకపోతే ఈ లిఫ్ట్ ఇరిగేషన్ లో ఆయన నిజంగానే సక్సెస్ అవుతారా లేదా అనేది కూడా వెయిట్ చేసి చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్.